హలో అండి. నమస్తే. వెల్కమ్ టు టేస్టీ 24 అవర్స్. ఈరోజు టేస్టీ 24 అవర్స్‌లో మనం యమ్మీగా ఇంకా క్విక్‌గా అయిపోయే చికెన్ సెమీ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. రైస్‌లో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. రసం రైస్‌తో, సాంబార్ రైస్‌తో అయితే అదిరిపోతుంది టేస్ట్ ఇంకా. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా చేసుకునే రెసిపీ. అంతే టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు లేటు రండి మరి చూసేద్దాం ఈ చికెన్ సెమీ గ్రేవీని ఎలా చేసుకోవాలో. ముందుగా నేను 1 కేజీ చికెన్‌ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పావు గంట పాటు సాల్ట్ వాటర్‌లో పెట్టుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకోండి. సెమీ గ్రేవీకైనా ఫ్రైకైనా ఇలా బాగుంటుంది. దీనిలోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మీ కారానికి తగ్గట్టుగా కారము యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టేలాగా చేత్తో మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు పెరుగుని యాడ్ చేసుకొని ఫ్రెష్‌గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. అవి మొత్తం అంతా చికెన్‌కి పట్టేలాగా కలుపుకొని దీనిలోకి ఒక లెమన్ జ్యూస్‌ని తీసుకోవాలండి. బాగా జ్యూస్ ఉన్న లెమన్ అయితే ఒకటి సరిపోతుంది. చిన్నవనుకుంటే 2 స్క్వీజ్ చేసుకోండి. ఇది మొత్తం అంతా చికెన్‌కి పట్టేలాగా కలుపుకొని మీకు టైం కానీ ఉంటే ఒక అరగంట పాటు లేదా 40 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోండి. ఇంకా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ పడుతుంది చికెన్ ఫ్రైకి. ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 యాలకులు, ఒక 2 అనాస పూలను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఒక 3, 4 పచ్చిమిర్చీలు, ఇంకా 2 లేదా 3 ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చికెన్‌లో యాడ్ చేసాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ సాఫ్ట్‌గా అయితే చాలు. ఇక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్‌ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈవెన్‌గా కలుపుకోండి. కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి చికెన్‌లోని వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ ఉడికే వరకు ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఈలోపుగా మనం దీనిలోకి కోకోనట్ ఇంకా జీడిపప్పు పేస్ట్‌ని అయితే రెడీ చేసుకున్నాము. కొద్దిగా కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కొంచెం గసగసాలని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. చికెన్‌లోని వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ మంచిగా ఉడికిపోయింది కదా. ఇక్కడ నుంచి మనం ఇంకా మూత పెట్టకుండా దీన్ని కుక్ చేసుకోవాలండి. ఈ వాటర్ అన్నీ కొంచెం అబ్జర్వ్ చేసుకునే వరకు మనం మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి చికెన్‌ని. ఒక 5 మినిట్స్ పాటు అలా మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి డ్రైగా అవుతుంది. ఈ టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి, జీడిపప్పు పేస్ట్, ఆ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా పడుతుందండి. కొంచెం ఎక్కువగా వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. సెమీ గ్రేవీ కావాలి అనుకుంటే ఇలాగే మిక్స్ చేసేసుకొని వదిలేసుకోండి. మీకు గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీలోనే. ఇలా చేసుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోండి. కొబ్బరి వేసాం కాబట్టి అడుగంటేస్తుంది. ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే మన చికెన్ సెమీ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్. చూసారు కదా పర్ఫెక్ట్‌గా ముక్కలన్నీ ఉడికిపోయాయి. కొబ్బరి అదంతా కూడా మన చికెన్‌కి బాగా పట్టింది. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. తర్వాత దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, మన చికెన్ సెమీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే దీనిలోనే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని
ఉడికించుకోండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, రసం రైస్, సాంబార్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. కర్రీ ప్లేస్లో కూడా మనం దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఈ వీకెండ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ 24 hours ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.